హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,69,859 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మల్లాది విష్ణు ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ రాజకీయాన్ని రగిలించడం గురించి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు రాజకీయం ఎలా మొదలు పెడతారో, ఎప్పుడు ముగిస్తారో, కారణాలు ఏమై ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో రాజకీయాలు వేరు, విజయవాడ వేరు. అలాంటి విజయవాడ అసెంబ్లీ పరిధిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు, పీఆర్పీ అభ్యర్థి వంగవేటి రాధాకృష్ణ మరియు సిపిఐ అభ్యర్థి బాబురావు చిగురుపాటిలపై పోటీ చేసి 848 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డిపై పోటీ చేసి 27,161 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు, టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, సిపిఐ అభ్యర్థి చిగురుపాటి బాబురావు మరియు బీజేపీ అభ్యర్థి శ్రీ సత్యమూర్తి వామరాజులపై పోటీ చేసి 25 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు మరియు సిపిఐ అభ్యర్థి చిగురుపాటి బాబురావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.